కోనోకార్పస్ మొక్క భూగర్భంలో ఉన్న నీటిని ఎక్కువ తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ ఈ మొక్క పెరుగుతుందంతా కూడా మన డివైడర్ల మధ్య లేకపోతే రోడ్ల పక్కన ఇలాంటి ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇవి కాకుండా దుబాయ్లో, సౌదీ అరేబియాలో ఉన్న మొక్కల్లో 20% మొక్కలు ఈ కోనోకార్పస్ మొక్కలే. అక్కడ నీరు లేని ప్రాంతం, అది ఎడారి ప్రాంతం. ఆ ఎడారి ప్రాంతంలో అతి తక్కువ నీరు తీసుకొని అతి సుందరంగా వేగంగా అభివృద్ధి చెందే మొక్కని ఉద్దేశంతో ఆ ఎడారి ప్రాంతంలో పచ్చదనం కోసం ఈ మొక్కను ప్రోత్సహించి వేశారు. బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతా ఉంది. రెడ్డి గారు, అంటే మీరే అన్నారు ఈ సమస్య, ఈ మొక్కల గురించి ఏదైతే రూమర్స్ వింటున్నామో ఇవి 5-6 సంవత్సరాల నుండి మనం వింటున్నాము అని. మరి ఎప్పటి నుండో వింటున్న ఈ సమస్య గురించి ఇప్పుడు మాత్రమే ఎందుకు హైలైట్ చేసి ఆ మొక్కల్ని తొలగించాలి అనటం ఇవంతా జరుగుతోంది? అంటే గవర్నమెంట్ కూడా స్పందించేంత దాకా ఎందుకు వెళ్ళిందంటారు? అంటే ఈ ప్రచారం వలన అక్కడక్కడ ఇళ్ళ మధ్య ఇంటి పక్కన ఉన్న మొక్కల్ని తొలగిస్తూ ఉన్న పరిస్థితి చూసాం. అవి చాలా కొద్ది సంఖ్యలో. ఎవరైనా ఒక బంధువు వాళ్ళ ఇంటికి వస్తే వెంటనే అనే మాట ఏంటంటే, ఏంటి ఇంకా మొక్కలు పెంచుతున్నారా, మన ఊర్లో తొలగించారు, ఈ ఊర్లో తొలగించారు, మన టీవీలో చూశాను, మన యూట్యూబ్ ఛానల్లో చూశాను, ఇది చాలా హానికరం అంట, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ వదులుద్దంట, ఆక్సిజన్ పీల్చుకుంటుందంట, నష్టం ఎక్కువ ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ ఎందుకులే ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు తొలగిస్తూ ఉన్నారు. ఆ తొలగించే కార్యక్రమం వ్యక్తుల నుంచి ప్రారంభమై అవి ప్రభుత్వాలకు వచ్చేసినాయి. ప్రభుత్వంలో ముఖ్యమైన నేతల నుంచి వాళ్ళ నోటి నుంచి ఈ ప్రచారం జరగడంతో అది చాలా విస్తృతమైన ప్రచారంగా మారిపోయింది. అంతకుముందు కేవలం యూట్యూబ్ ఛానల్లో లేక చిన్న చిన్న వాట్సాప్లలో వస్తున్న వార్తలు, ఒక మొక్కను నరకాలంటే వాటా చట్టం అని ఉంది, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఉంది, 2002 నుంచి ఉంది. ఆ చట్టం ఏం చెప్పుద్దంటే, ఒక మొక్కను నరకాలంటే ముందుగా అధికారికంగా సంబంధిత అధికారి దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకోవాలి. నోటి మాట కాదు, అఫిషియల్గా తీసుకోవాలి. అఫిషియల్గా తీసుకోకపోతే వాళ్ళకి పెనాల్టీ వేసే అవకాశం ఉంది. ఇది కర్ణాటకలో బ్రహ్మాండంగా అమలవుతూ ఉంది. ఈరోజు మీరు కర్ణాటక వెళ్ళి చూస్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నింటిలో ఈ మొక్కలే ఉన్నాయి. రాజస్థాన్ వెళ్ళి చూస్తే ఉదయ్పూర్లో ఒక ఇంటర్నేషనల్ రెస్టారెంట్లో ఈ మొక్కలతోనే సుందరీకరణ చేశారు. దాని యొక్క గేటు కానీ, దాని చుట్టూ ప్రహరీ కానీ అన్నీ. ఈవెన్ హైదరాబాద్లో కూడా కొన్ని రిసార్ట్స్లో ఈ మొక్కలతోనే పచ్చగా అందంగా తీర్చిదిద్దారు. ఇక మేధావులు మౌనంగా ఉంటే మంచిది కాదనే ఉద్దేశంతో జనచైతన్య వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చాలా పేరున్న ప్రతిష్టాత్మకమైన సైంటిస్టులు, సిహెచ్ మోహన్ రావు గారు అంటే సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీకి పూర్వ డైరెక్టర్, ఎంతో సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అట్నే ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి ఈ మొక్క పైన 6 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఈ మొక్క యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి. అనేక ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఈ మొక్కను గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నాయి. ఒక ప్రధాన సమస్య ఏంటంటే, ఈ మొక్కలో అది పువ్వుగా పూసిన తర్వాత ఆ బొప్పిడి గాలిలో వస్తే ఆ బొప్పిడి ప్రభావంతో కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎలర్జీ వచ్చే అవకాశం ఇండియాలో 100 రకాల మొక్కలకు ఉంది. ఏవైతే పూల మొక్కలు ఉంటాయో, ఏవైతే పుష్పించే మొక్కలు ఉన్నాయో వాటి నుంచి వచ్చే ప్రతి రేణువు వలన కొంత ప్రభావితం వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ మొక్కలన్నింటినీ మనం నరకటం లేదు, ఆ మొక్కలన్నింటినీ మనం తీసేయటం లేదు, అది న్యాచురల్గా ఉంటా ఉంది. కానీ దీన్ని ఈ సమస్యని ఒక భూతద్దంలో చూపించి ఇప్పటి వరకు ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్లో కానీ కొన్ని దశాబ్దాల నుంచి ఉంటే అందులో ఒక్కరికి కూడా నాకు దీనివల్ల ఆస్మా వచ్చింది, దీనివల్ల ఎలర్జీ వచ్చిందని కంప్లైంట్ లేదు. లేకపోయినా ఈ విష ప్రచారంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ విష ప్రచారాన్ని మంచి ప్రచారంతో ఆ మొక్క యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మరలా ప్రజల్లో ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాలని ప్రయత్నం చేస్తున్నాం. అదృష్టవశాత్తు ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రముఖులు అందరూ మాట్లాడిన వివరాలను గమనించిన తర్వాత ఈరోజు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సుభద్ర గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్క మొక్కని నరకొద్దని, భవిష్యత్తులో కోనోకార్పస్ మొక్కలు నాటకపోయినా కనీసం ఉన్న మొక్కల్ని రక్షించుకోవాలని, వాటిని నరకొద్దని, నరికితే తగిన చర్యలు తీసుకుంటామని, ఒక మొక్క నరకాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు సంబంధిత అధికారుల దగ్గర నుంచి తీసుకోవాలని, అలా తీసుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని
సుభద్ర గారు చెప్పారు. అది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ప్రభుత్వం స్పందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.